డిమాండ్ చేయండి. ఇప్పుడు మీరు కాదు, మమ్మల్ని డిమాండ్ వాలంటీర్ చేయండి. వ్యవస్థ నాశనం చేశారా? రోడ్ల మీద వచ్చారా? ఆ ఎన్డీఏ ఫ్యామిలీ అంటేనే పిల్లలు, మేము. పిల్లలందరూ రోడ్ల మీద తెలుగుదేశం, వచ్చారు. బీజేపీ, అదే విధంగా జనసేన, సెక్రటరీ ఎన్డీఏలో వ్యవస్థ ఆల్రెడీ అందరినీ ఉన్నాయి. పెన్షన్లు పంచమంటున్నారు. మీరు వాళ్ళని మీ వాలంటీర్లు డిమాండ్లు చేశారు. చేయండి. ఏబిపిఎస్సి ఎగ్జామ్ రాసి బ్రహ్మాండంగా మెరిట్ లో రిక్రూట్ అయిన వాళ్ళని వాళ్ళు వాలంటీర్లుగా మార్చి ఇంటికి వెళ్ళమంటున్నారు. అది కూడా చూద్దాం. చేసింది ఎవరు? తర్వాత వెహికల్స్ మీరే. అన్ని ఏవైతే రేషన్ ఇంటికి వచ్చి పంపిణీ చదువుకి, చేసావో ఆ వెహికల్స్ అన్ని కూడా తేడా సెంటర్ లేకుండా పంపిస్తా ఉన్నారు. వాలంటీర్లని వాళ్ళ ఇబ్బంది జీవితాలు నాశనం పెట్టింది. చేశారు. కొన్ని వేల మంది రేషన్ డెలివరీ చేసే వ్యాన్లన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు. అది కూడా చూద్దాం. ఇవన్నీ వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమవుతున్నాయో ప్రజలు చూస్తా ఉన్నారు. ఏమో మేము భయపడలేదు. బ్రహ్మాండమైన పద్ధతి ప్రజలు మాకుంది. మా మద్దతు నారాయణమూర్తి గారు, ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు, కొత్త ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఇలాగా మాత్రం మా పరిపాలన ఉండదు. 10 రోజుల్లో మాట మార్చారు. 10 రోజులు కూడా మీరు కాదా? అనుకున్నట్టే, మీరు నిన్న చేసినట్టే నాగమణి మా ప్రమాణ పరిపాలన స్వీకారం చేశారు అనుకోవడం అసెంబ్లీలో. కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ రోడ్ల మీద ఈ విధానాల్ని ప్రజలు వ్యతిరేకించారు. వాళ్ళ పాపం ఎలా కాబట్టి పోతుంది? మా పరిపాలన కూడా వాళ్ళ పాపం మీలాగే ఎలా? ఉండాలనుకుంటే దాంట్లో ఎన్ని ఫ్యామిలీలు లక్షలాది వాళ్ళకి మంది. ఇస్తారు సార్, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వారిని వేరే శాఖల్లో కేటాయించే అవకాశం ఖచ్చితంగా ఏంది ఉంది. చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి కదా. ఇస్తారు. తొలగిస్తున్నాం ఇస్తాం, అని వెయిట్ చేయండి. చెప్పి ఒక్క అది నిమిషం. క్లారిటీ లేదు. సార్, బ్రహ్మనాయుడు గారు. యా, యా, ఆయన కామ్ యా. నారాయణమూర్తి గారు, సమయం లేదు ఇంకా, సమాధానం దయచేసి చెప్తారు. ప్లీజ్, దయచేసి మీరు ఆగాలి. ఆయన నారాయణ కామ్గా ఉంటే సార్, గతంలో జరిగిన అవకతవకలు గాని అరాచకాలు గాని ఈ ప్రభుత్వంలో ఉండాలనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. ఓకే. మీ పద్ధతి ప్రకారమే పరిపాలన చేసే అవసరం మాకు లేదు. మీరు వాలంటీర్లు ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఆ విధంగా మేము ఉపయోగించుకోవాలనుకోవడం మీకు తగదు. మేము కూడా వాళ్ళ విద్యార్హతలను బట్టి వాళ్లకు నైపుణ్యం కలిగించి వాళ్ళని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అది ప్రజలు మాకు తీర్పిచ్చారు కాబట్టి మేం చేస్తాం. మీకు ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి మీరు గమనిస్తూ ఉండండి. ఏ విధంగా పరిపాలన చేయకూడదు, ఏ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు తరిమేస్తారు, ఎలా పరిపాలన చేయాలనేది మీరు గమనిస్తారు. అది మీకు రాబోయే రోజులకి శిక్షణగా పనికొస్తారు. రామకృష్ణ గారు, మేము పరిపాలించే ప్రజలు ఇచ్చిన తీర్పు అల్టిమేటం అండి. ప్రజలు ఆల్రెడీ చెప్పారు, మీరు తీసుకున్న నిర్ణయాలు అన్ని తప్పు అని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా మీరు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని గౌరవించాలి. మీరు చేసిన పాలసీలు మళ్ళీ మేము చేయాలండి. కరెక్ట్ కాదండి. రైట్. లక్ష్మీనారాయణ గారు, నారాయణమూర్తి గారు, దయచేసి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వాలంటీర్ల మీద సపరేట్ చర్చలు పెడదాం. ఇప్పుడు మన చర్చ ఎన్డీఏ, ఇప్పుడు మన చర్చ లోక్సభ స్పీకర్ ఎన్నిక సంబంధించి మన చర్చ. దయచేసి రాష్ట్రం బానే ఉంది, రాష్ట్రానికి ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది, అల్లర్లు జరిగిపోతా ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి, లేకపోతే అందరు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారని లేనిపోయిన భయభ్రాంతి కలిగించకండి సార్. ఒక 4 రోజులు ఒక సమయం ఇవ్వండి వారికి, కొత్త ప్రభుత్వానికి. వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నాయి. రైట్, సమయం ఇద్దాం, దాడులు జరుగుతున్నాయంట. సమయం ఏంటి సార్ వారికి, సమయం అండి. రైట్, లక్ష్మీనారాయణ గారు. అయినా మీ చిరునవ్వు తగ్గలేదు సార్. రైట్, లక్ష్మీనారాయణ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. చిరునవ్వు తగ్గల. ఇప్పుడు మాకేంటంటే ఎలాగా డెఫినెట్గా మేము స్పీకర్ ఎన్నికలకు గెలుస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు మాకు. ఓకే. కానీ ఏంటంటే మాకున్న ప్రకారం మేము అందరిని అప్పీల్ చేసుకోగలం కూడా, అందరికీ అప్పీల్, అన్ని పార్టీలకు కూడా అప్పీల్ చేసాం. చిన్న చితికి ఎక్కువ 22 మంది ఎంపీలు ఉన్నారు, అందరికి కూడా అప్పీల్ చేయడం జరిగింది. అందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు వాళ్ళకేంటి విపక్ష కూడా ఇండియా కూటమికి అన్ని కలిపితే ఎన్ని ఉన్నాయి? 233 ఉన్నాయి. మిగతా అన్ని మాత్రం వాళ్ళకి ఇచ్చిన ఉపయోగం లేదు. క్రాస్ ఓటింగ్ పెద్దగా ఏం జరిగిన ఒక 5-10 ఓట్లు ఉంటాయి, అంత మించి ఏముండదు. ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు ఇండియా కూటమి ఏం చెప్పింది, అగ్ని గులవం చేస్తామని చెప్పారు అంట. ఇప్పుడు రేపు నుంచి ఏదో ఇష్యూ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు సుస్థిరంగా 10 ఏళ్ళు పరిపాలించి ఇంకో 5 ఏళ్ళు భయంకరంగా ఇంకా సుస్థిరంగా పరిపాలిస్తాం మేము. ఓకే. దాన్ని భయానకంగా సృష్టించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగానే స్పీకర్ ఎన్నికకి పోటీ పెట్టడం జరిగిందన్నమాట. స్పీకర్కి మేము గెలుస్తాము, అలాగే మా అప్పీల్ ప్రకారం అన్ని పార్టీలు కూడా స్పీకర్కి ఓటు వేయాలని మేము కోరుకుంటున్నారు. అదే మీ రిక్వెస్ట్, మామూలుగా డిమాండ్? రిక్వెస్టే. మీరు డిమాండ్ చేసిన ఇస్తారు, అలా ఏం లేదు, రిక్వెస్టే అది. ఇప్పుడు అవుతారు, మీరు డిమాండ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోటీ పడి మరీ కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టిన బిల్లులకి మద్దతు ఇస్తా ఉన్నారు పార్లమెంట్లో. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్, ధన్యవాదాలండి. కాంగ్రెస్ తో 4 రోజులు మంతనాలు జరుపుకునే కూడా టైం లేదు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి. రైట్ చేశారు సార్.
రైట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి ఆలోచన పెట్టుకోకండి. మీరు ఇప్పటికైనా మారండి. మీరు ప్రజల మీద మీరు అభిమానం ఉంటే, ప్రజల మీద నిజంగా గౌరవం ఉంటే వాళ్ళకి ఏదైనా మంచి చేయడానికి చూడండి. ఇక్కడ రెండు చోట్ల జరుగుతున్నాడు పాపం. సో నారాయణమూర్తి గారు, డీకే శివకుమార్ గారు అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. మరి వాటిలో వాస్తవాలు అంటే మీకే తెలియాలి. బెంగళూరు, అందుకే బెంగళూరు వెళ్ళారని ఎవరనుకుంటున్నారు? తెలుగుదేశం ఒకటి రాబోయే 5 సంవత్సరాల వరకు ఉండేదే బీజేపీ ప్రభుత్వమే. ఇప్పుడు ఈ 4 సీట్లకి ఇండియా కూటమి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? సమయం లేదండి. ధన్యవాదాలు.